everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. టుడేస్ క్లాస్లో సెంటెన్సెస్ రిలేటెడ్ టు ఫోన్ కాల్ కన్వర్జేషన్ ఉంటుంది. లైక్ ఫోన్ వచ్చేటప్పుడు మనం ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలో వాటి రిలేటెడ్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, హలో, మీరు ఇప్పుడు మాట్లాడడానికి ఫ్రీగా ఉన్నారా? హలో, మీరు ఇప్పుడు మాట్లాడడానికి ఫ్రీగా ఉన్నారా అని అడుగుతూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో హలో, ఆర్ యూ ఫ్రీ టు టాక్ రైట్ నౌ? హలో, ఆర్ యూ ఫ్రీ టు టాక్ రైట్ నౌ? See the next one. నేను కొద్దిసేపటి నుంచి మీకు కాల్ చేస్తున్నాను. నేను కొద్దిసేపటి నుంచి మీకు కాల్ చేస్తున్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు కాల్ యూ ఫర్ ఎ వైల్. ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు కాల్ యూ ఫర్ ఎ వైల్. See the next one. క్షమించండి, నేను మీ కాల్ మిస్ అయ్యాను. క్షమించండి, నేను మీ కాల్ మిస్ అయ్యాను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో సారీ, ఐ మిస్డ్ యువర్ కాల్. సారీ, ఐ మిస్డ్ యువర్ కాల్. See the next one. మీ గొంతు స్పష్టంగా వినిపించడం లేదు. మీ యొక్క గొంతు స్పష్టంగా వినిపించడం లేదు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్ క్లియర్లీ. ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్ క్లియర్లీ. See the next one. దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడగలరా? దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడగలరా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో కుడ్ యూ ప్లీజ్ స్పీక్ ఏ లిటిల్ లౌడర్? కుడ్ యూ ప్లీజ్ స్పీక్ ఏ లిటిల్ లౌడర్? దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడగలరా? See the next one. సిగ్నల్ బలహీనంగా ఉంది, మీ మాటలు బ్రేక్ అవుతున్నాయి. సిగ్నల్ చాలా వీక్గా ఉన్నాయి, సో మీ మాటలు బ్రేక్ అవుతున్నాయి అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే The signal is weak and your voice is breaking up. The signal is weak and your voice is breaking up. Okay. See the next one. నేను ఇంకో 5 నిమిషాల్లో మీకు తిరిగి కాల్ చేస్తాను. నేను ఇంకో 5 నిమిషాల్లో మీకు తిరిగి కాల్ చేస్తాను అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో I will call you back in about 5 minutes. I will call you back in about 5 minutes. నేను ఇంకో 5 నిమిషాల్లో మీకు తిరిగి కాల్ చేస్తాను. See the next one. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దీనిని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ రైట్ నౌ? వేర్ ఆర్ యూ రైట్ నౌ? See the next one. మీరు ఇంటికి ఎప్పుడు చేరుకుంటారు? మీరు ఇంటికి ఎప్పుడు చేరుకుంటారు? ఇలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో when will you reach home? When will you reach home? See the next one. మీరు చెప్పిన విషయం నాకు పూర్తిగా అర్థం కాలేదు. మీరు చెప్పిన విషయం నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే I didn't completely understand what you said. I didn't completely understand what you said. See the next one. దయచేసి ఇంకోసారి చెప్పగలరా? దయచేసి మీరు నాకు ఇంకోసారి చెప్పగలరా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో కుడ్ యూ ప్లీజ్ సే దట్ వన్స్ అగైన్? కుడ్ యూ ప్లీజ్ సే దట్ వన్స్ అగైన్? See the next one. నేను ప్రస్తుతం ఒక మీటింగ్లో ఉన్నాను. నేను ప్రస్తుతం ఒక మీటింగ్లో ఉన్నాను. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ am currently in a meeting. I am currently in a meeting. See the next one. కొద్దిసేపటి తర్వాత నేను మీకు కాల్ చేస్తాను. కొద్దిసేపటి తర్వాత నేను మీకు కాల్ చేస్తాను. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో I will call you after a little while. I will call you after a little while. See the next one. ఈ విషయం గురించి ఫోన్లో మాట్లాడుదాం. ఈ విషయం గురించి ఫోన్లో మాట్లాడుదాం అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో లెట్స్ డిస్కస్ దిస్ ఓవర్ ద ఫోన్.
లెట్స్ డిస్కస్ దిస్ ఓవర్ ద ఫోన్ ఆర్ లెట్స్ డిస్కస్ దిస్ మ్యాటర్ ఆన్ ఫోన్ కాల్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీ కాల్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీ కాల్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. దీనిని ఇంగ్లీష్లో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. సి ద నెక్స్ట్ వన్. దయచేసి నా నెంబర్ సేవ్ చేసుకోండి. దయచేసి నా యొక్క ఫోన్ నెంబర్ను సేవ్ చేసుకోండి. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ప్లీజ్ సేవ్ మై ఫోన్ నెంబర్. ప్లీజ్ సేవ్ మై ఫోన్ నెంబర్. సి ద నెక్స్ట్ వన్. మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా? మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఈజ్ యువర్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్. ఈజ్ యువర్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్. మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా? సి ద నెక్స్ట్ వన్. నేను చాలాసార్లు కాల్ చేశాను కానీ మీరు లిఫ్ట్ చేయలేదు. నేను చాలాసార్లు కాల్ చేశాను కానీ మీరు లిఫ్ట్ చేయలేదు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే I called you several times but you didn't answer. I called you several times or many times but కానీ you didn't answer. So the next one. మీకు సమయం ఉన్నప్పుడు నాకు ఒక కాల్ చేయండి. మీకు సమయం ఉన్నప్పుడు నాకు ఒక కాల్ చేయండి. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ప్లీజ్ గివ్ మీ ఏ కాల్ వెన్ యూ హ్యావ్ టైమ్. ప్లీజ్ గివ్ మీ ఏ కాల్ వెన్ యూ హ్యావ్ టైమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ నెంబర్ మీదనే మీతో మాట్లాడవచ్చా? ఈ నెంబర్ మీదనే మీతో మాట్లాడవచ్చా? ఈ నెంబర్ మీదేనా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో షుడ్ ఐ కాల్ యూ ఆన్ దిస్ నెంబర్? షుడ్ ఐ కాల్ యూ ఆన్ దిస్ నెంబర్? ఈ నెంబర్తోనే మీకు కాల్ చేయాల్సింది. సి ద నెక్స్ట్ వన్. ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే మై ఫోన్ బ్యాటరీ ఈజ్ రన్నింగ్ లో. మై ఫోన్ బ్యాటరీ ఈజ్ రన్నింగ్ లో. సి ద నెక్స్ట్ వన్. కాల్ కట్ అయిపోయింది అందుకే మళ్ళీ కాల్ చేశాను. కాల్ కట్ అయిపోయింది అందుకే మళ్ళీ నేను తిరిగి కాల్ చేశాను. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ద కాల్ గాట్ డిస్కనెక్టెడ్ సో ఐ కాల్డ్ అగైన్. ద కాల్ గాట్ డిస్కనెక్టెడ్ సో ఐ కాల్డ్ అగైన్. సి ద నెక్స్ట్ వన్. మీరు స్పీకర్లో పెట్టి మాట్లాడుతున్నారా? మీరు స్పీకర్లో పెట్టి మాట్లాడుతున్నారా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఆర్ యూ టాకింగ్ ఆన్ స్పీకర్? ఆర్ యూ టాకింగ్ ఆన్ స్పీకర్? మీరు స్పీకర్లో పెట్టి మాట్లాడుతున్నారా? సి ద నెక్స్ట్ వన్. నేను డ్రైవ్ చేస్తున్నాను తర్వాత మాట్లాడుదాం. నేను డ్రైవ్ చేస్తున్నాను సో తర్వాత మాట్లాడుదాం అని చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐఎమ్ డ్రైవింగ్ రైట్ నౌ లెట్స్ టాక్ లేటర్. ఐఎమ్ డ్రైవింగ్ రైట్ నౌ లెట్స్ టాక్ లేటర్. సి ద నెక్స్ట్ వన్. మీ కాల్ నాకు చాలా ఉపయోగపడింది. మీ ఫోన్ కాల్ నాకు చాలా మంచిగా ఉపయోగపడింది, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో యువర్ కాల్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. యువర్ కాల్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. సి ద నెక్స్ట్ వన్. ఈ నెంబర్ ఎవరిది అని చెప్పగలరా? ఈ నెంబర్ ఎవరిది అని చెప్పగలరా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో కుడ్ యూ టెల్ మీ హూజ్ నెంబర్ దిస్ ఈజ్? కుడ్ యూ టెల్ మీ హూజ్ నెంబర్ దిస్ ఈజ్? ఈ నెంబర్ ఎవరిది అని చెప్పగలరా? సి ద నెక్స్ట్ వన్. దయచేసి నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. దయచేసి నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ప్లీజ్ గివ్ మీ ఏ మిస్డ్ కాల్. ప్లీజ్ గివ్ మీ ఏ మిస్డ్ కాల్. సి ద నెక్స్ట్ వన్. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. సి ద నెక్స్ట్ వన్. మీకు ఇప్పుడు మాట్లాడటానికి సమయం ఉందా? మీకు ఇప్పుడు మాట్లాడటానికి సమయం ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో మనం ఏ విధంగా అడగాలంటే డూ యూ హ్యావ్ టైమ్ టు టాక్ నౌ? డూ యూ హ్యావ్ టైమ్ టు టాక్ నౌ?
సి ద నెక్స్ట్ వన్. సరే తర్వాత మాట్లాడుకుందాం, జాగ్రత్తగా ఉండండి. సరే తర్వాత మాట్లాడుకుందాం, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే, టుడేస్ క్లాస్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.